ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో చాలాసేపుగా ఒక 1 అవర్ మాట్లాడారు. 1 అవర్లో చెప్పింది ఏం లేదు కానీ మనకు తెలిసిందే. ఎవరైతే కొండా సురేఖ విషయంలో కానీ చిన్నారెడ్డి విషయంలో కానీ అసలు వీళ్ళందరూ చిన్నారెడ్డి కొండా సురేఖ మాట్లాడుతున్నారు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం మర్చిపోయారు. మరి ఎందుకో మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమైనా ఎదురు తిరుగుతాడా అనే భయం ఉందా ఏమో తెలియదు. కానీ ఆయన విషయం అయితే మనం బయటకు రాలేదు. విషయం అంతంటే చాలాసేపు మాట్లాడిండు. మనకి ఇట్లా చేసిండు, మనకు అట్లా చేసిర్రు, మనకు గుజరాతీ ముఖ్యమంత్రిగా ఇంకా ప్రధానమంత్రి ఉన్నాడు తప్ప మనకి ప్రధానమంత్రిగా భారతదేశానికి లేనట్టున్నాడు. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మీకు అదే నడుస్తుంది. గుజరాత్ వాళ్ళకి అక్కడ తీసుకెళ్తున్నాడు. మనకి అక్కడ స్కూల్స్, బిజినెస్ ఆఫ్ స్కూల్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అది ఇక్కడ తీసుకొద్దామని ప్లాన్తో మనం వెళ్తే మన లండన్ నుండి అమెరికా, ఎందుకంటే ముందే మనం ఒక లెటర్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుండి ఎక్కడ చీఫ్ మినిస్టర్ అయినా ఎవరు వెళ్ళినా సరే ఏ దేశానికి వెళ్ళినా అక్కడ నుంచి మన భారతదేశ ఎవరైతే ఉన్న రాయబారి కార్యాలయం నుంచే మనకు అన్ని విధాలుగా సహకరించి వాళ్ళే తీసుకొస్తారు. మనమేమో ముందు అప్పటికప్పుడు పెట్టిన అప్లికేషన్ కాదు, ముందే పెట్టామని చెప్పి ఆయన చాలా వివరణ ఇవ్వడం జరిగింది. ఎంతసేపు మాట్లాడినా చాలామంది ఎప్పుడు మాట్లాడతారు కొండా సురేఖ అంటే అది క్రమశిక్షణ కమిటీలో ఉంది కాబట్టి నేనేం మాట్లాడని చెప్పడం జరిగింది. ఒకసారి ఏం మాట్లాడడం విందాం, చూద్దాం. తెలంగాణ ప్రజలను అవమానించడమే కేంద్రం నా అమెరికా పర్యటనను అడ్డుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. గుజరాత్ సీఎంను అనుమతించి ఇక్కడ ముఖ్యమంత్రికి నిరాకరిస్తారా? ప్రధాని మోదీ పాక్ వెళ్ళి బిర్యానీ తిని రావచ్చు, మేము పెట్టుబడుల కోసం అమెరికా వెళ్ళకూడదా? కేంద్ర వైఖరిపై సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు. మంత్రి కొండా సురేఖ అంశంపై అధిష్టానదే తుది నిర్ణయం అనేది అది కరెక్ట్. అది ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ అని ఉంటుంది ఏదైనా సరే. ఆ క్రమశిక్షణ కమిటీలో వాళ్ళకి ఆల్రెడీ అప్పచెప్పినాక వాటి మీద ముఖ్యమంత్రి అయినా సరే ఇంకెవరైనా మాట్లాడడం లేదు. ఆ క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఒక వివరణ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి ఏఐసిసికి అందజేస్తారు. అప్పుడు వాటి మీద వాళ్ళు నిర్ణయం తెలియజేస్తారు తప్ప మళ్ళీ ముఖ్యమంత్రి వాటి మీద మాట్లాడితే మళ్ళీ దీని మీద వీరికి కూడా క్రమశిక్షణ కమిటీ వర్తిస్తుంది. ఇది నిజమైన రాజకీయ నాయకులు అని చెప్పింది కరెక్టే. చాలామంది ఏం మాట్లాడరు మనకు తెలుసు. ఇకపోతే ఈనాడు హైదరాబాద్ అమెరికా పర్యటనకు గుజరాత్ సీఎంకు అనుమతిచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి నిరాకరించడం అంటే ఇది రేవంత్ రెడ్డికి కాదు, 4 కోట్ల రాష్ట్ర ప్రజలకు జరిగిన అవమానం, రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర అన్యాయం అని ముఖ్యమంత్రి మండిపడ్డారు. సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ గుజరాతీగానే తప్ప భారత ప్రధానిగా వ్యవహరించడం లేదు. తెలంగాణ అంటే ఆయనకు చిన్నచూపు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకునేందుకు గుజరాతీ నాయకత్వం చేస్తున్న కుట్ర ఇది. మేమంతా కేంద్ర వైఖరిని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. దీన్ని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజం అంతా ఖండించాలి. నా పర్యటనను అడ్డుకోవచ్చు కానీ నా లక్ష్యాన్ని అడ్డుకోలేరు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం వైఖరిపై ధ్వజమెత్తారు. రాజకీయంగా అడ్డుకోవచ్చు అంటే కాంగ్రెస్ పాలన కొరకు అడ్డుకోవచ్చా రాజకీయంగా, లేకుంటే ఏంటి అంటే నిజంగా అది మన తెలంగాణకు సంబంధించింది కాబట్టి తెలంగాణ అభివృద్ధి కుంటుపరిచే విధంగా చూస్తే అది కేంద్రమైన ఉండొచ్చు, ప్రధానమంత్రి ఉండొచ్చు. కానీ గుజరాత్ సీఎంకి అనుమతి ఇచ్చారు, మరి మీకు అనుమతి ఇవ్వలేదు. మరి లండన్కి వెళ్ళక ముందే మీరు అనుమతి పత్రాలు పంపించడం జరిగింది కాబట్టి మీకు అనుమతి ఇవ్వాలి. మరి ఎందుకు కారణం అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి మనకి రావాల్సి వస్తుంది. మరి వీళ్ళు వివరణ జరిగింది. ఆ రాజకీయ కారణం ఏమిటో ప్రధాని చెప్పాలి. ఇది ప్రధానమంత్రి చెప్పాలి. ఏ రాజకీయ కారణంతో ఆయన తిరస్కరించారు అమెరికా పర్యటన అనేది ప్రధానమంత్రి చెప్పాలి. రాష్ట్రంలో విద్య, క్రీడలు, పెట్టుబడులు సాధనే లక్ష్యంగా విదేశీ పర్యటనకు కార్యాచరణ రూపొందించనున్నాము. అమెరికా పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించాము. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా స్పష్టమైన ప్రణాళికతో అడుగులేస్తున్నామని ఆ దరఖాస్తులో తెలియజేశాం. ఇప్పుడు 2047 ప్రధానమంత్రి అన్నాడు, 2047 చంద్రబాబు అన్నాడు, 2047 మరి కాంగ్రెస్ వాళ్ళు మీరు కూడా అంటే మీరు అందులోకి వెళ్ళిపోయారేమో తెలియట్లేదు. 2047 లక్ష్యంగా స్పష్టమైన ప్రణాళికలతో అడుగులు వేస్తున్నామని ఆ దరఖాస్తులో తెలియజేశాం. వారు రాజకీయపరమైన నిర్ణయాలతో పర్యటనను తిరస్కరిస్తున్నామని చెప్పారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంగ్లాండ్కు అనుమతిచ్చి అమెరికాకు పర్యటనకు నిరాకరించింది. ప్రధానికి తెలియకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారా? ఆ రాజకీయ కారణాలు ఏమిటో ప్రధాని చెప్పాలి. ఆగస్టు 17, 28 అమెరికా, కెనడా పర్యటనకు గుజరాత్ ముఖ్యమంత్రికి అనుమతించారు. వైబ్రెంట్ గుజరాత్ అని పెట్టుబడుల కోసం ఆ రాష్ట్ర సీఎంకు ఎందుకు అనుమతి పచ్చజెండా ఊపారు? నా విదేశీ పర్యటనలో విషయం లేదనుకుంటే ఇంగ్లాండ్కు ఎందుకు అనుమతి ఇచ్చారు? ఇది నాకేంటంటే ఆ రాజకీయ కారణాలు ఏమిటో ప్రధాని చెప్పాలి. ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రధానమంత్రి ఈరోజు వరకు ప్రెస్ రిలీజ్ చేస్తాడు, ఆయన సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తాడు. ప్రెస్ మీట్ ఎక్కడ ఇప్పటివరకు పెట్టలేదు.
మరి ఎవరు అడుగుతారు? ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే మన తెలంగాణకు సంబంధించిన విలేకరు ఎవరో ఒకరు అడుగుతారు, ఎందుకు మీరు నిరాకరించారు అమెరికా పర్యటనని, మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనని అడుగుతారు. అడగడానికి ఇప్పుడు ఎవరిని అడగాలి? అప్పుడు విదేశాంగ శాఖ మంత్రిని అడగాలి. విదేశాంగ శాఖ మంత్రి సమాధానం ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన పరిధిలో ఉంటుంది, అది ప్రధానమంత్రి పరిధిలో కూడా ఉండదు, విదేశాంగ శాఖ మంత్రి పరిధిలో ఉంటుంది, వాటికి సంబంధించి ఉంటుంది. 17-28 వరకు అమెరికా కెనడా పర్యటనకు గుజరాత్ ముఖ్యమంత్రికి అనుమతి ఇచ్చారు. వైబ్రెంట్ గుజరాత్ అనే పెట్టుబడుల కోసం ఆ రాష్ట్రం సీఎంకు ఎందుకు పచ్చజెండా ఊపారు? నా విదేశీ పర్యటన విషయం లేదనుకుంటే ఇంగ్లాండ్కు ఎందుకు అనుమతి ఇచ్చారు? నేను తెలంగాణ సీఎంను, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కావడమే నా కారణమా? ఈ విషయంలో కేంద్ర వైఖరిని అందరూ తప్పుపట్టారు. నా పర్యటన తిరస్కరించడమే కాకుండా భాజపా నాయకులు రాజకీయంగా నాపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. అధికారిక పర్యటన తప్పుడు ప్రకటన చేశారు. భాజపా నేతల వైఖరికి రాజకీయ అంశాలు నేను ప్రస్తావించాలనుకోలేదు. ఇది 2 ప్రభుత్వాలకు సంబంధించిన అంశం. ఆయన ఒక మాట అన్నాడు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు చాలామంది నన్ను వ్యక్తిగతంగా కూడా అవమానించే విధంగా మాట్లాడారు. అయినా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను, వాళ్ళకి జవాబు ఇచ్చే స్థాయి వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నేను చెప్పడం జరిగింది. మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఇంగ్లాండ్లో చదువుకొని దేశానికి దార్శనికులుగా మారారు. ఆర్థికంగా వెనుకబడిన వారు విదేశాలు చదువుకోలేరు. అందుకే విదేశీ చదువులకు క్రీడలను ఇక్కడికి తీసుకురావాలని మేము ప్రయత్నిస్తున్నాము. ఇందుకు విదేశీ పర్యటన ఉపయోగపడతాయని భావించాం. ఇన్వెస్ట్ తెలంగాణ వివాదంతో తెలంగాణ గ్లోబల్ సమిట్ 2026 డిసెంబర్ 8-9 తేదీలు నిర్వహిస్తున్నాము. విద్యా క్రీడల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాము. గుజరాత్ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందనే నా పర్యటన కేంద్రం అడ్డుకుంది. ముఖ్యమంత్రి సరైన వివరాలు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. ఇది చాటుమాటుగా జరిగే వ్యవహారం కాదు. అధికారిక పర్యటన మా కార్యక్రమాల వివరాలని విదేశీ వ్యవహారాల శాఖ అందించాం. వారి పర్యవేక్షణలోనే పర్యటన జరుగుతుంది. కేంద్ర వైఖరితో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోతున్నాం అనేది మా ఆవేదన. అయితే ఇక్కడ అదే నిజంగా చూసుకుంటే మరి లండన్ పంపించినప్పుడు అక్కడ నుండి అమెరికా పంపించాలి. మరి వాళ్ళకి సేమ్ సమ్మిట్లోన ఒకవేళ గుజరాత్ సీఎం వెళ్ళడం జరిగింది కాబట్టి వీటికి సంబంధించి ఇదే కరెక్ట్గా అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణకి రావాల్సిన పెట్టుబడులు అడ్డుకోవడానికా, లేకపోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనేది నిజంగా అది కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని కాదు, వీరిద్దరికి మంచి ప్రధానమంత్రికి సీఎంకి మంచి అంటే చాలాసార్లు కలవడం జరిగింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరు కూడా ప్రధానమంత్రికి చాలా తక్కువ సార్లు కలుస్తారు. ఏదైనా ముఖ్యమంత్రి సమావేశం ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా వెళ్ళినప్పుడు తప్ప ఆయన. కానీ ఈ 2.5-3 సంవత్సరాల్లోన చాలాసార్లు ప్రధానమంత్రిని కలవడం జరిగింది, అమిత్ షాని కలవడం జరిగింది రేవంత్ రెడ్డి. కాబట్టి ఆ విషయం కూడా అనుకోవడానికి కాకుండా ఇంకేం జరిగింది అనేది పిఎంఓ దగ్గర నుండి మనకి వివరణ రావాలి. అది రాదు. ఎక్కడ రావాలి? విదేశాంగ శాఖ మంత్రి దగ్గర రావాలి. అది వస్తుందని మన నమ్మకం కూడా లేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. పార్లమెంట్లో నిలదీస్తాం. ఇప్పుడు పార్లమెంట్లో నిలదీస్తే మల్లికార్జున ఖర్గే గారు నాయకత్వంలో పార్లమెంటులో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులందరూ రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ లోక్సభ రాజ్యసభలో వాళ్ళు నిలదీసి ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రిని మీరు అమెరికా పర్యటన రద్దు చేశారు, ఏం సమాధానం, రాజకీయాల కారణాలు ఏంటి, రాజకీయ కారణాలతో రద్దు చేశామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రాజకీయ కారణాలు అంటే మరి పార్లమెంట్లో చెప్తారా? ఎప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి? ఆ సమావేశాల్లో ఎప్పుడు అడుగుతారు? ఆ ఎజెండాలో పెడతారా, మర్చిపోతారా? రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉండొచ్చు, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధం ఉండాలని కేంద్రం వైఖరి మాత్రం దీన్ని దెబ్బతీసేలా ఉంది. ప్రధాని మోదీ, భాజపా ముఖ్యమంత్రులు విదేశీ పర్యటన వెళ్ళొచ్చు, కానీ తెలంగాణ సీఎంగా నా పర్యటన అడ్డుకుంటారా? దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని గతంలో పార్లమెంట్లో పదే ప్రస్తావించిన ప్రధాని మోదీ అక్కడే నిలదీస్తాం. మా ఎంపీలు ప్రస్తావిస్తారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఒత్తిడి తెస్తాం. ఈ విషయాన్ని ఇంగ్లాండ్లోనే మాట్లాడేవాడిని, అయితే దేశద్రోహి అనే ఆరోపణలు చేస్తారు. అందుకే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. ట్రంప్ వాన్స్ అపాయింట్మెంట్లు వదంతులే. న్యూయార్క్ మేయర్ ఏమి అసాంఘిక శక్తి కాదు కదా. యూకేలో కలిసిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాయా ట్యూడర్ తన వ్యాసంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలాన్ని 2014 నుంచి మోదీ ప్రభుత్వంలో నియంతృత్వాన్ని గురించి రాశారు. మోదీ పాలనలో ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో నియంతృత్వం కూడా రాశారు 2014 అంటే. ఇప్పుడు ట్రంప్ పాలనలో ఏం నడుస్తుంది మరి అది కూడా రాయాలి వారు. ఎందుకంటే అసలు ట్రంప్ పాలనలో అమెరికా వాస్తవులు ఆ ట్రంప్కు సంబంధించిన డెమోక్రాట్లు కూడా వ్యతిరేకిస్తున్నారు వారి పాలనని. మోదీ పాలనలో ఇక్కడైతే చెప్పాలి, మనకి భాజపా అంటే కాంగ్రెస్ నాయకత్వం ఉన్నప్పుడు ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని బాంబులు జరిగినాయి, ఎన్ని టెర్రరిస్టుల దాడులు జరిగినాయి, ఎంతమంది చనిపోవడం జరిగింది,
ఈ 13 ఏళ్ల కాలంలోనే, 12-13 ఏళ్ల కాలంలో అసలు ఏం జరిగింది, ఎన్నిసార్లు టెర్రరిస్ట్ అటాక్లు జరిగినాయి అని చెప్పుకుంటే చాలా తక్కువ. అసలు ఇండియాని టచ్ చేయాలంటే చైనాకు కానీ, పాకిస్తాన్కి కానీ, బంగ్లాదేశ్కి కానీ ఎవరికైనా సరే ఒక చిన్న వణుకు, భయం ఏర్పడింది. పాకిస్తాన్ అయితే అసలు మన అందుబాటులో కూడా లేదు. మనకు యుద్ధం చేయాలనుకున్న భయమే. మనతో ఏదో కవింపు చర్యలు చేస్తారు, పీఓకి మాది అని. కాబట్టి ఇవన్నీ మనం చెప్పడానికి పెద్ద ఇది కాదు. అధిష్టాన నిర్ణయంగా కట్టుబడి ఉంటాం. మంత్రి కొండా సురేఖకి సంబంధించి నేపథ్యం నెలకొన్న వివాదంపై సీఎంని విలేకరులు ప్రశ్నించగా పార్టీ అధిష్టానం లాస్ట్లో లేచిపోతున్నప్పుడు అడగడం జరిగింది. కొండా సురేఖ విషయం అంటే అప్పుడు ఏం చెప్పారంటే క్రమశిక్షణ కమిటీ పర్యవేక్షణలో ఉంది, అధిష్టానానికి నిర్ణయం అప్పగించడం జరిగింది, మేము మాట్లాడేది ఏం లేదని. అది యాక్చువల్గా అది కరెక్ట్. అది ఒక పద్ధతి ప్రకారంగా. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ ఈయన ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి స్థానంలో మాట్లాడడం కూడా అది పిసిసి వరకే ఉంటుంది. అది క్రమశిక్షణ కమిటీ, పిసిసి, ఆ తర్వాత ఏఐసిసి అక్కడికి వెళ్ళి అక్కడ నుండి మనకి వివరణ రావడం జరుగుతుంది. అయితే కొండా సురేఖ విషయంలో నిన్నటి వరకు ఎవరైతే కాంగ్రెస్కి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఎట్లా అంటే 16 మంది ఎమ్మెల్యేలలో 7 మందే వచ్చారు, 9 మందే వచ్చారు, మిగతా ఎవరు సపోర్ట్ వేమునరేంద్ర రెడ్డి ఫోన్ చేస్తే ఎవరు రాలేదు, వేమునరేంద్ర రెడ్డి మాట కూడా భయం లేదు, రాలేదు అంటే ఇంకా కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు ఎవరూ రాలేదు, కాంగ్రెస్కి మధ్యలో వచ్చిన కూడా ఎవరు రాలేదు, 7 మందే వచ్చారు, 9 మంది వచ్చారు. నిన్న ఎంతమంది వచ్చారండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎంతమంది వచ్చారు? బట్టి విక్రమార్క ఈయన ప్రెస్ మీట్కి. అంతెందుకు, ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి రాస్తే కదా వాళ్ళు కూడా ప్రతిపక్షం చెప్పుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి లేకపోతే వాళ్ళకు అనుకూల మీడియా నుంచి వ్యతిరేకంగా రాస్తే కదా భయం అంటే ఏర్పడుతుంది. ఇంకో విషయము, మీడియానే సలహాలు ఇచ్చినట్టు అనిపిస్తుంది. అలా వాడు రాలేదు కదా, ఎందుకు రాలేదు, వీళ్ళు రాలేదు కదా, వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు, మన వంశీచంద్ర రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు అంటే వాళ్ళకి లేని ఆలోచనలు మనం కలిగించిన తర్వాత ఓహో వీళ్ళందరూ కుట్ర జరుగుతుందని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రికి ఆటోమేటిక్గా ఆలోచన వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి వెనక నుంచి డ్రామా అంతా నడిపించి ఎవరెవరు రాలేదు ఏంటి కనుక్కో ఏంటని మనమే సలహాలు ఇస్తున్నట్టున్నాం. కాకుంటే అది మంచిదా చెడుదా అనేది తర్వాత విషయము. ఊహించి రాయడం వేరే, తెలుసుకొని రాయడం వేరే. ఇప్పుడు మీడియా అనేది మనము ఒక జర్నలిజం ఏంటంటే 3 రకాలు ఉంటాయి. ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, మనం దగ్గరుండడం వేరే, ఎవరో వార్త అందించడం వేరే, వాట్సాప్లు రావడం వేరే. కానీ ఊహించింది కూడా 80% నిజమయ్యే పరిస్థితి ఉండాలి. ఎప్పుడో ఒక కొత్త టీవీ, ఒక యూట్యూబ్ ఛానల్, అది పెట్టుకొని ఏం చేసిందంటే భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ కలిసి విలీనం అయిపోతుంది, త్వరలో కలిసిపోతుంది అని చెప్పిన తర్వాత, ఎప్పుడు కవిత జైల్లో ఉన్నప్పుడు చెప్పిన తర్వాత ఈ రోజుకి 2 సంవత్సరాలు అయింది. ఆ ఛానల్ అలాగే ఉంటుంది. అంత ఫేక్ ప్రచారాలు అన్నమాట. ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇది మన రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నిన్ను చూసేసరికి అందరికీ